సిటీ న్యూస్ కి స్వాగతం। మెకానిక్ స్థితిగతులు ప్రోగ్రామ్ ఇలా తీర్మానం అదే మెకానిక్ స్థితిగతులపై అంటే మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే మండల వైద్యులు తిరుగుతూ ప్రతి మెకానిక్ ఎలా ఉన్నాడు, అసలు వ్యవస్థ ఏంది, మేము చేస్తున్న పని ఏంది, మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్, మేము ఈ మెకానిక్ ఉండబడికనే ప్రతి ఒక్క కస్టమర్ బండి కొంటున్నాడు। దానికి డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా టూ వీలర్ మెకానికే కానీ ఎవరో చేసుకుని బండి కొందామని కస్టమర్ వాళ్ళు రిపేర్ చేసుకుంటారు మాత్రం కొనుక్కోరండి। కానీ ప్రభుత్వాలకు కోట్ల రూపాయలు ఈ ఉన్న మా కంపెనీలు అన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయలు ఇస్తున్నారు, కానీ మమ్మలను గుర్తించలేని పరిస్థితి ఏర్పడదండి। గుర్తించాలంటే మాకు కావాల్సింది మెకానిక్ టూ వీలర్ మెకానిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా డిమాండ్। మాకు ఒక 10 లక్షలతోటి మాకు హెల్త్ కార్డు మా కుటుంబానికి ఇస్తే మేము బాగుంటామని కోరుకుంటున్నాం అండి। మేము ఈరోజు మెకానిక్ పని చేసి ప్రభుత్వాలను మేము సాధించడానికి ఎంతో అండగా మేము ఉంటున్నాం, కానీ మెకానిజాన్ని మాత్రం గుర్తించకపోవడం చాలా బాధాకరం కాబట్టి దయచేసి మీ ద్వారానన్నా ఒక మత్స్య మెసేజ్ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా మా కోరికలు నెరవేరుతాయని మేము వేడుకున్నాం సార్। బట్టి ప్రభుత్వం మీద మేము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేసే డిమాండ్ మాది ఒకటే, మా మెకానిక్లకు హెల్త్ కార్డు ఇమ్మీడియట్గా ఇవ్వాలి, మెకానిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి। అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్న పనుల లెక్క కాదు, ఇప్పుడు BS6 వచ్చింది। BS6 అంటే అందరికీ బండ్లు నడపాలని చేసి ఇప్పుడు కింద అందరూ తెలుసు సార్, రాజకీయ పార్టీస్ తెలుసు। ఎందుకంటే BS6 వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్కి ఇంటిమేషన్ ఉంటుంది, ల్యాప్టాప్ మెయింటైన్ చేయాలంటే మాత్రం కాదు। కాబట్టి మేము అడిగేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, RTI ఆఫీస్ ద్వారా ఒక సర్టిఫికేట్ ఇస్తూ మా మెకానిక్ల ట్రైనింగ్ ఇవ్వాలి, ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలి, గవర్నమెంటే మాకు గుర్తించాలి। పట్టాలేని ఇంజనీర్ల మేమే, పట్టాలేని డాక్టర్ల మేమే కదా, చదువుకున్న వాళ్ళు మెకానిక్లు ఇప్పుడు కాలేదు కాబట్టి మాకు అది సహకారాలు అందించాలి। అదేవిధంగా మెకానిక్లకు ఒక 5 లక్షల రూపాయలు ఎలాంటి డిమాండ్ లేకుండా కులాలు బిల్లాలు చూడకుండా మెకానిక్లుగా మమ్మల్ని గుర్తించి ఒక 5 లక్షల రూపాయలు మాకు స్పెషల్ టూల్స్ కొనుక్కోవడానికి ప్రభుత్వం మాకు మంజూరు చేయాలనుకుంటూ 50% సబ్సిడీతో ఇవ్వాలి సార్। జిల్లాలో మెకానికల్ వాళ్ళు చేసే ప్రభుత్వాన్ని డిమాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది।